ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. పంచామృతానికి పునఃస్వాగతం. గత ఎపిసోడ్లో మనం నిత్య ధ్యాన సాధన ద్వారా మనలోనికి ఒక ఇంట్యూషన్, అంటే తెలుగులో ఆత్మ సహజావ బోధన అని ఒక అద్భుతమైన క్రియ జరుగుతుంది ప్రతి సాధకుడికి. ఎప్పుడు ఆ సాధకుడి దేహము, మనస్సు, బుద్ధి నిమిత్త మాత్రంగా ఉన్నప్పుడు, సాక్షీభూతంగా ఉన్నప్పుడు, ఏమీ సంబంధం లేదు. సాధన చేసే సాధకుడికి, ఆ ఆత్మ సాధకుడికి ఆ దేహంతో, మనసుతో, బుద్ధితో సంబంధం ఉంది, కానీ లేదు. అది అక్కడ మనం గమనించవలసిన విషయం. కేవలము సాక్షితత్వం, బుద్ధిపరమైన ఎరుక. అప్పుడు ఒక అద్భుతమైన క్రియ జరుగుతుందని మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఏమిటది? ఆత్మ సహజావ బోధన. దాన్ని ఇంట్యూషన్ అన్నారు. మా బట్టి వాళ్ళు చెప్పేది ట్యూషన్. బట్ ఎవరికి వాళ్ళకి ఇంట్యూషన్ జరిగితేనే, అంటే ఆత్మ సహజావ బోధన అన్నది ఆ అనుభూతిలోకి వస్తే ఆ సాధకుడు తన దేహము ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా అట్టి జ్ఞానాన్ని తన నిత్య జీవన విధానంలో అప్లై చేస్తాడు, ఆచరణాత్మకంగా జీవిస్తాడు. అప్పుడే అతని గుణ కర్మ స్వభావాలలో అద్భుతమైన మార్పు గమనిస్తాం. అతనే గమనిస్తాడు, ఆ సాధకుడే. అదే సాక్ష్యం. మనం సరి అయిన ధ్యానం చేస్తున్నామా లేదా అన్నదానికి సాక్షి ఏమిటి? ధ్యానం చేయకముందు అతని జీవన విధానం ఎలా ఉంది, ధ్యానం చేసిన తర్వాత అతనిలో వచ్చిన మార్పు, అతని గుణాలలో వచ్చిన మార్పు, అతను చేసే క్రియలలో, ఆ కర్మలలో ఒక మార్పు, దోషరహితమైన మార్పు. ధ్యానం చేస్తున్నాము అంటే ఒక మార్పు కావాలా, అంతే కదా? ఎస్, అనంతమైన జ్ఞానం ఉన్నది మనలో, కానీ నా దేహానికి, నా మనసుకు, నా బుద్ధికి తెలియటం లేదు. అది ఏమి జ్ఞానం? బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, ద స్పిరిచువల్ సైన్స్. మనం బ్రతికేందుకు అనేకమైన ప్రాపంచికపు జ్ఞానాల్ని ఉపాసిస్తున్నాం, అభ్యసిస్తున్నాం బ్రతుకు తెరువు కోసం. కానీ ఎలా బ్రతకాలో చెప్పాలి కదా. మన డే టు డే లైఫ్లో ఎలా అప్లై చేయాలో ఆ జ్ఞానాన్ని దోషరహితంగా, అది బోధించేదే బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము. ముందర ఈ జ్ఞానం అభ్యసించాలా, తర్వాతే పొట్టకూటి విద్యలు. ప్రాపంచికపు విద్యలు సత్యంతో, ధర్మంతో, ప్రేమతో ఉంటున్నాయా లేదా? గతంలో చెప్పుకున్నాం. అనేక మంది ఋషుల దగ్గర రాముడు నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని సత్యంతో, ధర్మంతో, శుద్ధమైన ప్రేమతో అప్లై చేశాడు ఆయన, ఆచరించి చూపాడు ఆయన. అదే శక్తితో. గొప్ప జ్ఞానుడే, కానీ ఆ జ్ఞానాన్ని దేనికి ఉపయోగించాడు ఆయన? అసత్యం కొరకు, అధర్మం కొరకు, అసూయ ద్వేషాల కొరకు వెచ్చించాడు. అందుకని సర్వనాశనం అయ్యాడు. ఈ భూమి మీద ఏ పాత్ర శాశ్వతమై ఉన్నది? ఒక రాముడు వంటి పాత్ర. ఆయన లేడు, కానీ శాశ్వతం. ఈ భూమండలం ఉన్నంతకాలం అటువంటి మహానుభావులు జీవించే ఉంటారు. ఇది కదా శాశ్వతమైనది, ఇది కదా అమృత తుల్యమైన జీవనం. అంటే అమృతం అంటే మృతము లేనిది. వారు లేరు, కానీ ఉన్నారు. ఒక జీసస్ కానీ, ఒక ప్రవక్త కానీ, ఒక షిరిడి బాబా కానీ, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ కూడా ఆ కోవలోకి చెందినవాడే. అట్టి జ్ఞానాన్నే అందరికీ బోధించారు మహానుభావులు, ఆచరించి చూపారు ఆయన. ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో, ప్రతి క్రియలో ఆచరించి చూపారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. సో అద్భుతమైన జ్ఞానధార మన లోనకి ప్రవేశిస్తుంది. అజ్ఞానమే విశ్వమంతా ఆవరించి ఉన్నది. జ్ఞానమే శక్తి, శక్తే ఆత్మ. అశాశ్వతమైన దానితో ఉంటూ అదే మనమని భావిస్తూ జీవించటంలోనే
దోషం జరుగుతుంది. శాశ్వతమైన శక్తి మనలో ఉన్నది, దైవం మనలో ఉన్నది, బ్రహ్మ మనమై ఉన్నాము. సృష్టి, స్థితి, లయ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ ఒక వస్తువులు కాదు, ఒక వ్యక్తులు కాదు, ఒక స్థితులు. ఇదంతటా ఆవరించి ఉన్నది. అందుకని భగవద్గీతలో ఏం చెప్పాడు యోగీశ్వరుడైన కృష్ణుడు? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఎంత అద్భుతంగా చెప్పాడండి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలే, ఎవరికి వారే మిత్రులు, ఎవరికి వారే శత్రువులు. నాకు ఒక మిత్రుడు ఉన్నా అంటే కారణం నేనే, నాకు ఒక శత్రువు ఉన్నా అంటే కారణం నేనే. అది ఈ జన్మలో అవ్వచ్చు, గత జన్మలోనూ అవ్వచ్చు. అలాగే బుద్ధుడు ఏం చెప్పాడు? అప్పో దీపో భవ, నీలో ఒక అద్భుతమైన జ్యోతి ఉన్నది, దానిని దర్శించు. లోన దర్శించి తరువాత బయట దర్శించాల. లోన దర్శనమే ధ్యానం. ధ్యాన సాధన లేకుండా బయట వ్యవహారాలు చేస్తే వాటి నిండా దోషాలే, వాటి నిండా అసత్యమే, వాటి నిండా అధర్మమే, వాటి నిండా అసూయ ద్వేషాలే. పూర్వం గురుకుల నేర్పిన గురుకులాలలో నేర్పిన జ్ఞానం ఇదే ప్రాథమికంగా. ఎంతో మహారాజుల పుత్రులైనా గురుకులంలోకి వెళ్ళి అభ్యసించవలసిందే, గురువుల దగ్గర ఒక సామాన్యుడిలాగా అభ్యసించవలసిందే. ఆ తర్వాతే ప్రాపంచికపు విద్యలో మొదట నేర్చుకోవలసినది ఏ శాశ్వతమైన శక్తితో మనం ఇక్కడ మనుగడ సాగిస్తున్నామో. ఈ 100 సంవత్సరాలు, కలియుగంలో 100 సంవత్సరాలే చాలు, అది పరిపూర్ణంగా జీవిస్తే చాలు. అసలు పురుష అన్న శబ్దానికి పరిపూర్ణత్వం. పురుషుడు అంటే స్త్రీ కాదు, ఇటు పురుషుడు అని కాదు. ఎవరైతే పరిపూర్ణంతో ఉంటాడో వాడే పురుషుడు. అందుకనే రాముడు మర్యాద పురుషోత్తముడు అన్నారు. జీవించి చూపాడు ఆయన ప్రతి ఆలోచనలో, మాటలో, క్రియలో. ఈ జ్ఞానాన్ని ఔపోషించి అప్పుడు బ్రతుకు తెరువు జ్ఞానాలను కూడా మన జీవనం సాఫీగా జరిగేందుకు అవి కూడా నేర్చుకోవాలా. అప్పుడు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, జీవితంలో నాణ్యత ఉంటుంది. వాల్యూమ్ కాదు కావాల్సింది, వాల్యూస్, విలువలతో కూడిన జీవన విధానం. అది బోధించేదే ఆత్మజ్ఞానం. సో శ్వాసానుసంధానులైతే ఈ అద్భుతమైన జ్ఞానం పామరుడికైనా లభిస్తుంది, పండితుడికైనా లభిస్తుంది. మనలో ఒక అద్భుతమైన జ్యోతి ఉన్నదండి. జ్యోతి అంటే కాంతి, కాంతే క్రాంతి, క్రాంతి అంటే జ్ఞానము, జ్ఞానమే శక్తి. ఆ శక్తి ఆత్మ, ఆత్మే దైవము, అదే బ్రహ్మ. అందుకని మనం అన్ని మతాల వారు కూడా జ్యోతిని ఆరాధిస్తారు. ఒక వెలుగు, ఒక జ్ఞానాగ్ని స్వరూపానికి ప్రతీక జ్యోతి మనలో ఉన్నది. ఒక అద్భుతమైన వెలుగు. వాల్మీకి అలాగే అయ్యాడు, కాంతి శరీరదారుడైపోయాడు, ఏమీ లేదు. అలాగే కొన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోతే పుట్టగట్టేసింది ఆయన్ని. ఆ పుట్టలో అనేకమైన చీమలు, పాములు, పక్షులు అన్నీ కాపురం చేశాయి. ఆయనకి ఎట్టి సంబంధం లేదు. ఒక కాంతి శరీరదారుడైపోయాడు. ఆ పుట్టలోంచి, ఆ కన్నాలలోంచి వెలుగులు ప్రసారిస్తున్నాయి. ఆ చెప్పిన ఋషులే మరి తిరిగి అదే దారిలో వస్తుంటే గమనించారు, ఏమిటి ఈ పుట్టలోంచి వెలుగు వస్తుంది? మనం గతంలో ఒక పామరుడికి ధ్యాన సాధన నేర్పాం, చేశాడు, అలాగే కూర్చుండిపోయాడు, కాంతి శరీరదారుడైపోయాడు అని తెలుసుకొని వారిని ఆ సమాధి స్థితి నుంచి లేపారు. ఈ అనంత విశ్వం అంతా కూడా ఉన్నది కాంతే మిత్రులారా. ఎక్కడ చీకటి లేదు, ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ చీకటే. ఖురాన్లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది, ఖుదాకి గవామే నా దేర్ హై నా అంధేర్ హై. ఎంత గొప్ప వాక్యమో. దేవుని రాజ్యంలో చీకటి లేదు, కాలము లేదు. కాలమే మనం అయిపోతాం. చెప్పాడు కదా భగవద్గీతలో, కాల స్వరూపుణ్ణే నేను, అంతా కాంతే. సో అలాగే కృష్ణుడు ఉద్ధరేదాత్మనాత్మానామని చెప్పినాడు, బుద్ధుడు అప్పో దీపో భవ అని చెప్పాడు, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యానం ద్వారా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలే.
ధ్యానం అంటే చెప్పుకున్నాం మనం గతంలో, అంతర్ప్రయాణం. ధ్యానం అంటేనే ప్రయాణం, అదే ధ్యానం. బుద్ధితో ప్రయాణం. బుద్ధి విచక్షణ జ్ఞానం కలిగి ఉన్నదే, ఇది మర్చిపోకూడదు. ఒక్క మానవాళికే ఈ బుద్ధి ఉన్నది. మనకంటే కింద జాతులకు బుద్ధి లేదు, కేవలం దేహపరంగా మనసుపరంగా జీవించాయి. వాటి నుంచి వచ్చిన వాళ్ళమే మనం, అందుకని వాటి ప్రభావానికి లోనవుతున్నాం. ఈ పురోగమన సిద్ధాంతం ప్రకారం మనకు బుద్ధి యాడ్ అయింది. ఆ విచక్షణ జ్ఞానంతో మన జీవనం కొనసాగించాలి ఒక ఆదర్శవంతముగా. సో లార్డ్ జీసస్ ఆయన చెప్పాడు, దేవుని రాజ్యం నీలో ఉన్నది, తలుపు తట్టు తెరుచుకుంటుందని చెప్పాడు కదా. ఎంత అద్భుతమైన వాక్యం అండి అది. అలాగే ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త ప్రతి జీవిలోనూ శ్వాస రూపంలో దివ్యత్వం ప్రవహిస్తుంది అని చెప్పాడు ఖురాన్లో. శ్వాస ఉన్న ప్రతి జీవి కూడా దైవమే మిత్రులారా. అందుకని హింస నిషేధం. ఏ జీవిని దేహపరంగా మనసుపరంగా బుద్ధిపరంగా హింసించకూడదు. అహింసో పరమో ధర్మ. అంతకు మించిన ధర్మం లేదు ఇక్కడ, ఎక్కడా లేదు. ధర్మబద్ధంగా క్రమపద్ధతితో క్రమశిక్షణతో ఈ భూగోళం తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే అనేకమైన గ్రహాలు, అనేకమైన నక్షత్రాలు, అనేకమైన సూర్యగ్రహాలు ఎంత క్రమశిక్షణతో 6 ఋతువులు 12 నెలలు ఎంత పద్ధతితో ఎంత క్రమశిక్షణతో మెలుగుతున్నాయి. ఎందుకు మెలగలేడు ఈ మానవుడు? క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేకపోతే వీడికి రక్షణ లేదు. ఇక్కడ భక్షణే. ఎవడో భక్షించడు, మనల్ని మనమే భక్షించుకుంటాం. ధ్యాన శిక్షణ ద్వారా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అందరూ చెప్పారు. ఒక కృష్ణుడు కానీ, ఒక బుద్ధుడు కానీ, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, అలాగే జీసస్, అలాగే మహమ్మద్ ప్రవక్త, ఈ 5గురు చెప్పింది ఒకే సత్యం. ఊరికే చెప్పరు కదా, ఊరికే వ్యాసుడు చెప్పడు కదా, ఊరికేనే వాల్మీకి ఏమి చెప్పడు కదా. సత్యాన్ని దర్శించారు వాళ్ళు, అది బోధించారు. అంతేగాని మనం రామ 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 అని భజన చేస్తే రామరాజ్యం నా ఒంటిలో నా ఇంటిలో వెరసి ఈ దేశంలో రాదుగాక రాదు. ఏం చేయాలి మనం? రామకార్యం చేయాలండి. అదే కదా ఆయన చేసింది. ఏమని చెప్పుకున్నావు? రామో విగ్రహాన్ ధర్మ. ధర్మం మూర్తిభవించిన ఒక వ్యక్తి, ఒక శక్తి రాముడు. రా అన్న పదములోనే అగ్నితత్వం ఉన్నది. ఆ అగ్ని అంటే జ్ఞానాగ్ని. సూర్యుడు ప్రత్యక్ష దైవం మనకి అందరికీ, జ్ఞానాగ్ని స్వరూపుడు. ఆయన దగ్గరే నేర్చుకున్నాడంట జ్ఞానం. ఎవరు? రామభక్తుడు హనుమంతుడు పరిక్రమణం చేశాడు ఆయన జ్ఞానం కొరకు. అది శాశ్వతం మిత్రులారా. ఆ శాశ్వతమైన తత్వం ధ్యానం ద్వారా మనకి బోధించబడుతుంది. మార్గం చెప్పే మహానుభావులే ఎందరో ఉన్నారు. ఆ మార్గంలో నడవలసింది మనమే, ప్రతి సాధకుడు. అందుకనే మన గురువు ఏం చెప్పాడు? శ్వాసే నీ గురువు. ఎందుకంటే శ్వాసే దైవము కనుక. అందుకని మిత్రులారా, ప్రతి సాధకుడు కూడా ఆ చేసే 5 నిమిషాలైనా 5 గంటలైనా 10 గంటలైనా ఆ ధ్యానము నిజాయితీగా చేయాల, సిన్సియర్గా చేయాల. మనకు తెలుసు ప్రాపంచికపరంగా ఎన్నో విషయాల్లో మనం నిజాయితీని చూపించలేకపోతున్నాం. కనీసం ధ్యాన సాధనలో నిజాయితీగా ఉండాల, నిజాయితీగా చేయాల. నిజము ప్లస్ అయితే నిజాయితీ అంటే, నిజం అంటే సత్యం, సత్యం అంటే దైవం, దైవం అంటే శక్తి, శక్తి జ్ఞానము. ఖచ్చిత తత్వంతో ధ్యాన సాధన చేయాల. నెమ్మదిగా ఈ 100 ఏళ్ల జీవితంలో ఒక అద్భుతమైన మార్పులు మనకి సంభవిస్తాయి. మనందరికీ తెలుసు ఒక వాల్మీకి ఎలా బతికాడో, ధ్యానం ద్వారా ఎంత గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడో. ఏమి చదువుకొని ఒక అజ్ఞాని సాంస్క్రిట్లో మొట్టమొదటి ఆది కవి. ఎంత ఆశ్చర్యమండి ఇది! ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శక్తి? అనంతంగా ఉన్నది ఇది.
ఇది దోచుకున్న వారికి దోచుకున్నంత మహదేవా. ఇది ఏ ఒక్కడి సొత్తు కాదు సుమా, జీవమున్న ప్రతి జీవి యొక్క సొత్తు. దానికి అడ్డం పడిపోయినవే మన దేహభావన, మనస్సు, బుద్ధి, ఇవుడే. సో మనలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న జ్ఞాన సంపదకు అడ్డంగా ఉన్నది ఎవరు? మన దేహము, మన మనస్సు, మన బుద్ధే. మనకు మనమే అడ్డుగా ఉన్నాం. ఈ అడ్డును తొలగించుకోవటమే ధ్యాన సాధన, అంతకుమించి వేరేమి కాదు. అందుకని అన్నమయ్య ఏం చెప్పాడు? తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము. అంతే. ఎలా తెలుస్తుంది? లోనికి వెళితే తెలుస్తుంది. ఆలోచన రహితమై భావన శూన్యమైన ఎరుకతో, అవేర్నెస్, ఆ ఎరుకతో ధ్యానం ఏ ఎరుక? కేవలము సాక్షితత్వం. మీరే సాధకులు, మీరే. కానీ సాధనలో మీ ప్రాపంచికపరమైన జీవితంతో, దేహంతో కానీ మనసుతో కానీ ఏం సంబంధం లేదు. కేవలము విట్నెస్, కేవలము సాక్షితత్వము. అట్టి సాక్షితత్వమే భగవత్తత్వము మిత్రులారా. ఆ సాక్షితత్వాన్ని అలవరుచుకోవాలా. ధ్యానము లేని జీవనము, ఎరుక లేని ధ్యానము, స్వాధ్యాయము లేని సాధన, సత్సంగము లేని శోధన, ఆనకట్టలేని జీవన నది వంటిది. అది ముంచేస్తుంది, మన సంపదంతా కొట్టుకుపోతుంది. ఆనకట్టు ఉంటే ఏం చేస్తుంది? ఆనకట్ట ద్వారా మనం కెల్లాయి చేసుకుంటున్నాం. చక్కగా ఆ కాలువల ద్వారా, మనం నిర్మించుకున్న కాలువలే, మనం నిర్మించుకున్న పంట కాలువలే అద్భుతమైన పంటలు పండించుకుంటున్నాం. జ్ఞానం అనే పంటలు పండించుకోవచ్చు మిత్రులారా, ఎరుకతో. దట్ ఈస్ ద మెయిన్ కండిషన్. మనమే నిర్దేశించుకోవాలా. మనకు మనమే క్రమశిక్షణ. చెప్పుకున్నాం గతంలో, శిక్షణ లేని జీవనము, రక్షణ లేని జీవనం కేవలం భక్షణ అయిపోతుంది. అది మనమే భక్షించుకుంటున్నాం, వేరే ఎవరూ కాదు. అశాశ్వతమైన దాంట్లో ఉంటూ శాశ్వత తత్వాన్ని విస్మరిస్తున్నాం. మనం ఎలా శాశ్వతులయ్యారు? మనం ఉదాహరించుకున్న ఎందరో మహానుభావులు ఈ భూమండలం ఉన్నంతకాలం ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఈ మహానుభావులు. శాశ్వతమైన ఆత్మజ్ఞానాన్ని ఔపోసన పట్టారు. శాశ్వతమైన జ్ఞానానికి ధ్యానమే శరణ్యం. ధ్యానమేవ శరణ్యం మిత్రులారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.